కన్నులను అవమానించినందువలన నీ అహమే ఒక స్థనమై రూపొంది 3 స్థనములతో భూలోకమందు ఉద్భవించదువుగాక. శివానంద పీయూష రత్నాకరస్థా శివ బ్రహ్మ శివ ధ్యాన లగ్న అమ్మా అమ్మా ఏమిటి వైపరీత్యం? ఏమిటి స్వామి? సహజ విరుద్ధముగా 3 స్థనములతో ఉదయించినదే ఈ చిన్నారి. యోగ్యుడైన వరుని దర్శించిన మరుక్షణమే నీ కుమార్తెకు గల అసహజమైన 3వ స్థనము అదృశ్యమగును. అంతవరకు ఆమెను కుమారుని వలె పెంచి సకల విద్యలను నేర్పించి ఆంధ్రదేశ మహారాణిగా పట్టాభిషేకము జరిపించు. ముల్లోకములను జయించగల సర్వశక్తి సంపన్నురాలైన నీ కుమార్తెకు తడాదగై అని నామకరణము చేయుము.